రెసిపీ దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ కర్రీకి కావలసినవి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా, ఒక 3 టమాటాలు, 2 ఆనియన్స్, ఒక 50 గ్రామ్స్ పచ్చి బఠానీ తీసుకున్నానండి. కొంచెం 2 స్పూన్ల కాజు చిన్నవి, కొంచెము కసూరి మెంతి, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లం వెల్లుల్లి, ఒక 4 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క. ఇప్పుడు మనము పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనము ప్యాన్లో 2 స్పూన్ల బటర్ వేసుకుందామండి. బటర్ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ మనం అందులో వేసి ఫ్రై చేయాలి. కొంచెము పసుపు వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకొని దాంట్లో వేయాలండి. ఇవి అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి కర్రీలోకి. మనం ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాము. ఒక 1½ ఆనియన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కాజు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత 3 టమాటాలు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మనం ఒక హాఫ్ ఆనియన్ ఇక్కడ వేసుకుందాము. ఇవి నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము 1 స్పూన్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై కావాలి. తర్వాత మనం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేయాలి. ఇవన్నీ కొంచెం సేపు ఉడకనివ్వాలండి. తర్వాత మనము పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కసూరి మెంతి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ.